ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సాయికృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ సాయికృష్ణ. మాఘమాసం ప్రారంభమైంది కదండి. ఈ మాఘమాసంలో ఏం చేస్తే స్వామి యొక్క అనుగ్రహం అత్యంత సులభంగా మనకు లభిస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మాఘమాసం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా చెప్తూ ఉంటారు. అందులో ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి మాసం కాబట్టి అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ మాఘమాసంలో ఏం చేయాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం మాఘస్నానాలు అంటారు. మాఘస్నానం చేయడం ద్వారా పవిత్రమైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని మనం పొందగలం. అయ్యో మాకు నదులు, చెరువులు, సముద్రాలు దగ్గరలో లేవే అంటే ఇంటిలోనే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఆ శ్లోకం చెప్పుకొని మన ఇంట్లోనే ఆ బకెట్ నీళ్ళల్లో గంగా యమునాదులన్నింటినీ కూడా మనస్సులో స్మరించుకొని స్నానం చేస్తే 6 మాసాలు మంత్రస్నానం, అఘమర్షణ స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందని పద్మపురాణంలో చెప్పబడి ఉంది. అదే ఈ మాఘమాసంలో సంకల్ప ప్రకారంగా మన పక్కనే ఉన్నటువంటి చెరువులో స్నానం చేశామండి. చెరువులో స్నానం చేశామనుకోండి, 1 సంవత్సరం పాటు అఘమర్షణ స్నానం, అఘమర్షణం అంటే సంకల్పం చెప్పుకొని మంత్రపూర్వకంగా చేసేటువంటి విశిష్టమైనటువంటి స్నానం. అలాంటి స్నానం 1 సంవత్సరం రోజులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఒక మాఘమాసంలో చెరువులో చేస్తే వస్తుంది. అదే బావిలో చేస్తే దానికి ద్విగుణీకృతం అవుతుంది. నదిలో చేస్తే దానికి ద్విగుణీకృతం అవుతుంది. గంగా స్నానం చేస్తే సహస్ర ఫలితం వస్తుంది. సహస్ర అఘమర్షణ స్నానం. సహస్రం అంటే ఇంకా అంతు లేదు అని, అంత ఫలితం మనకు లభిస్తుంది. వీలైనంత వరకు భక్తులందరూ కూడా మనకి దగ్గరలో ఉన్నటువంటి నదికో, చెరువుకో, దగ్గరలో ఉంటే గంగా నదికో, తుంగభద్రా నదికో, ఏ నదైనా సరే ఈ మాసంలో గంగా సమానమే, సర్వ పాపాలను హరించేటువంటిదే. దీన్ని మనస్సులో పెట్టుకొని అందరూ నదీ స్నానం చేసి ఈ మాఘమాసంలో తరించాలని కోరుకుంటూ ఉన్నాను. అదే మేము ఎక్కడికి పోలేం స్వామి, నడవలేని వాళ్ళమంటేనే ఇంటి బకెట్లోనే నీళ్లు పట్టుకుని దానిలో గంగా, యమున, గోదావరిగా మనస్సులో స్మరించుకొని స్నానం చేయడం కూడా, అది కూడా ఎప్పుడు సూర్యోదయానికంటే ముందే, సూర్యోదయం అవుతున్న సమయంలో కానీ మనం స్నానం చేయగలిగితే సకల పాపాలను తొలగించుకున్న వాళ్ళం అవుతాము. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టు వాళ్ళం అవుతాము. పెద్దగా ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మాఘస్నానాన్ని ఆచరించండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. గోవింద నమో వెంకటేశాయ.